హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. పెళ్లికి ముందు పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయిలు లీగల్గా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. సో అలా పెళ్లికి ముందు అబ్బాయిలు లీగల్గా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి మేడం? నేను పెళ్లికి ముందు అమ్మాయి ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో చెప్పా ఒక వీడియోలో. అబ్బాయి కూడా ఎట్లాంటి జాగ్రత్త తీసుకోవాలో ఇప్పుడు చెప్తా. బేసికల్ ఏంటంటే సేమ్ అమ్మాయి ఎలాగో అబ్బాయి కూడా అంతే. పెళ్ళికి ముందు ఎంక్వైరీ చేసుకోండి. అమ్మాయి ఎలాంటిది ఏంటి, అమ్మాయి చెప్పింది కరెక్టేనా, చదువు ఏంటి, ఆధార్ కార్డు తీసుకోండి, ఎవ్రీథింగ్ వెరిఫై చేసుకోండి. ఒకవేళ ఆమె జాబ్ చేస్తుందంటే కూడా వర్క్ ప్లేస్లో ఎంక్వైరీ చేసుకోండి. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్, తప్పే లేదు. ఎందుకంటే ఈ మధ్యలో మనం చాలా కేసెస్ చూస్తున్నాం. అంటే ఆ అమ్మాయి బిఫోరే మనకి వేరే అబ్బాయితో రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టం లేకుండా ఉండడము, అండ్ రేర్ కేసెస్లో, ఎక్స్ట్రీమ్ కేసెస్లో దే ఆర్ ఈవెన్ కిల్లింగ్ దర్ హస్బెండ్స్. సో అది దృష్టిలో పెట్టుకొని చాలామంది అబ్బాయిలు అసలు నాకు పెళ్ళే వద్దరా బాబు అని కూర్చున్న వాళ్ళు ఉన్నారు. పెళ్ళెందుకు తీసుకెళ్ళి డ్రమ్లను కుక్కర్లను పెట్టేస్తున్నారని చెప్పేసి చాలామంది అబ్బాయిలు నాకు పెళ్ళే వద్దని కూర్చుంటున్నారు. సో లేదండి, అందరూ అలా లేరు. అది చాలా రేర్ కేసెస్లో అవుతున్నాయి. అందరూ అట్లా ఉండరు. అమ్మాయిలు కూడా ఇంకా మంచి వాళ్ళు ఉన్నారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. సో బట్ ఏంటంటే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో, ఆ అమ్మాయికి నిజంగా ఏమైనా ముందు రిలేషన్స్ ఉన్నాయి కూడా కనుక్కోండి. పెళ్లి చూపులు అయిన టైంలో అట్లీస్ట్ బయట మీరు ఒక వెంటనే పెళ్లి చేసుకోకుండా ఒక 3 months 6 months గ్యాప్ తీసుకోండి. పెళ్లి సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకున్న వరకు అట్లీస్ట్ 6 months గ్యాప్ పెట్టుకుంటే ఏంటంటే 6 months టైంలో మీరు అట్లీస్ట్ ఇద్దరిని ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నప్పుడు ఫ్యూచర్లో కొన్ని అయినా అట్లీస్ట్ పెళ్ళి అయితే ఖచ్చితంగా కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. పెళ్ళి అయితే గొడవలు కామన్, దాన్ని మనం డినై చేయలేము. ఖచ్చితంగా గొడవలు అయితే బట్ అట్లీస్ట్ ముందే ఒక 6 months ట్రావెల్ పీరియడ్ పెట్టుకుంటే ఏంటంటే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయినా మీరు అట్లీస్ట్ అవాయిడ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీ ఇష్టాలు ఏంటి, అసలు ఫ్యూచర్ మీ అలవాట్లు ఏంటి. ఎందుకంటే ఒక ఫ్యామిలీ ఇద్దరు పెళ్ళి చేసుకున్నారంటే అలవాట్లు అన్నీ కూడా మ్యాటర్ అవుతాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఒక కేసు చెప్పా. అమ్మాయికి ఏసీ లేని బతకదు, ఆ అబ్బాయికి ఏసీ ఉంటే అసలు బతకలేడు. వాళ్ళిద్దరు వెళ్ళి డివోర్స్ తీసుకున్నారు జస్ట్ ఏసీ కారణంగా. అదేదో ముందే మాట్లాడుకుని ఉంటే పెళ్ళి అవాయిడ్ చేసేవాళ్ళు కదా, డివోర్స్ వరకు పోయేదే కాదు కదా. సో అలాంటివి జనరల్లీ చెప్తున్నా, ఇలాంటివి ఏమైనా అవాయిడ్ చేయడానికి ముందే మాట్లాడుకొని అట్లీస్ట్ 6 months టైం తీసుకొని మీ ఫినాన్సెస్ మాట్లాడుకోండి, ఎవ్రీథింగ్ మాట్లాడుకోండి. ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి, డబ్బులు ఎట్లా మేనేజ్ చేస్తాము, లేకపోతే మీ ఇంట్లో రిలేటివ్స్ గురించి, మీ ఫాదర్ గురించి, మదర్ గురించి, వాళ్ళ అలవాట్లు అన్నీ కూడా తెలుసుకోండి. అలా మీరు ఏది కూడా మీకు నచ్చకపోయినా, మీకు అబ్జెక్షన్ అనిపించినా కూడా మీరు అట్లీస్ట్ అప్పుడే మీరు వెనక్కి యూ కెన్ విత్డ్రా. అప్పటిదప్పుడు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఆ టైం అనేది ఇవ్వాలి. సో నేను ఆల్రెడీ చెప్తున్నాను, చాలామంది ఇది ఎట్లా తీసుకుంటారో నాకు తెలియదు కానీ ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్ చేసుకోండి. ప్రీనప్టియల్ అగ్రిమెంట్స్లో అన్ని కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకోండి. రిగార్డింగ్ ఫైనాన్సెస్, రిగార్డింగ్ ఎక్స్పెన్సివ్ థింగ్స్, గిఫ్ట్స్, వాట్ ఎవర్. ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత మీ జాబ్స్ ఏంటి, లేకపోతే కట్నం, ఒకవేళ అలాంటి కట్నం అని పేరు కాకుండా గిఫ్ట్స్ అని పెడతారు కదా, అలాంటి ఏమన్నా కూడా మొత్తం మాట్లాడుకున్న ప్రీనప్లో రాసుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ పెళ్లి తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే కనుక అది మీ ప్రీనప్ అగ్రిమెంట్ అనేది ఒక ఎవిడెన్స్ లాగా పనికొస్తుంది. నాట్ సే ప్రీనప్టియల్ అగ్రిమెంట్ ఒకటి లీగల్ ఎన్ఫోర్సబుల్ అనను. బట్ ఇప్పుడు గవర్నమెంట్ మెల్లమెల్ల తీసుకొస్తూ ఉంది. ప్రీనప్టియల్ అగ్రిమెంట్ పెట్టుకోండి టు అవాయిడ్ కాన్ఫ్లిక్ట్స్. ఈ పెళ్ళిళ్ళు, డివోర్సులు చాలా పెరిగిపోతున్నాయి. సో అవాయిడ్ చేయడానికి ప్రీనప్ చేసుకొని చెప్పేసి గవర్నమెంట్ ఇండైరెక్ట్లీ కొన్ని అడ్వైజెస్ ఇస్తుంది. అది ఫ్యూచర్లో లీగలైజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్డౌటెడ్లీ. సో మీరేంటంటే ఇట్లాంటిది ఒకటి ఉందని తెలుసుకోండి. సో అబ్బాయిలు కూడా ప్రీనప్ చేసుకుంటే ఏంటంటే అమ్మాయిల ఫ్యూచర్లో వాళ్ళు సపోజ్ ఒక ₹1,00,000 ఎగ్జాంపుల్ చెప్తున్నా, ₹1,00,000 గిఫ్ట్ ఇచ్చారు మీకు. తీరా మీతో పడలేదు, మీతో గొడవలు అయినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ కేసులు 498 కేసులు వేసినప్పుడు ఆ ₹1,00,000 ఎక్స్పెన్సివ్ ఐటమ్ దగ్గర ఆమె 5 లక్షలు అని చెప్తే మీరు ఏం చేస్తారు? అది మీరు ప్రూవ్ చేసుకోలేక చావాలి. సో అదేంటంటే ప్రీనప్లో రాసుకోండి, లేదు ఇంత ఇస్తున్నారు అంతా కూడా. ఇలాంటి వాటి యూజ్ అవుతాయి. అండ్ ఆల్సో ఇప్పుడు అమ్మాయి ఇంత జాబ్ శాలరీ, అబ్బాయిలకి ఇంత జాబ్ శాలరీ అనేది రాసుకుంటే అది అమ్మాయి కూడా బెనిఫిటే కదా. ఎందుకంటే ఒకవేళ అబ్బాయి ఏమైనా రాంగ్ క్లెయిమ్ చేస్తే ₹1,00,000 జీతం అని చెప్తాడు, తీరా నిజంగా పెళ్ళైన తర్వాత తెలుస్తుంది 50,000 అని. అప్పుడు ప్రీనప్లో ఉంటుంది కదా. సో ప్రీనప్టియల్ అగ్రిమెంట్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలా చేసుకోండి చెప్తున్నాను. అండ్ అబ్బాయిలు కూడా అమ్మాయి గురించి ఎంక్వైరీ చేసుకొని ఒక 6 months పీరియడ్ ట్రావెల్ చేసిన తర్వాత అమ్మాయి ఓకే చెప్పండి. అండ్ పెళ్ళైన తర్వాత కూడా మీరు ఒకవేళ మీరు ఏమైనా తీసుకున్నా, గిఫ్ట్స్ ఏం తీసుకున్నా కూడా ట్రై టు మెయింటైన్ ఎ రికార్డ్ ఆన్ ఇట్. మీరు ఎంత తీసుకుంటున్నారు అనేది ఎగ్జాక్ట్గా రికార్డ్ అని మెయింటైన్ చేయండి. అండ్ ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చిన తర్వాత తీరా సపోజ్ ఫర్ సమ్ రీజన్ పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయికి నచ్చలేదు, లేదా బలవంతంగా పెళ్లి చేసిండ్రో మీ ఇంటికి వచ్చి ఉంటుంది. ఆమె లేని కారణం, ఎలాంటి రీజన్స్ లేకున్నా కూడా కావాలని మీ మీద ఏదో మీరు అబ్యూజ్ చేసినట్టు ఏదో ఒకటి అలిగేషన్స్, ఫాల్స్ అలిగేషన్ పెట్టి మీ మీద కేసెస్ చేసే ఛాన్సెస్ లేకపోలేదు కదా. బికాజ్ వీఆర్ సీయింగ్ సో మెనీ కేసెస్.
ఎన్ని చూస్తున్నామంటే మిస్యూజేజ్ ఎక్కువైతుంది. అంటే ఈ 498 అదే 85 బిఎన్ఎస్లు, డొమెస్టిక్ వైలెన్స్లు, డౌరీ ప్రొటెక్షన్ యాక్ట్లు, ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే యూస్ అయ్యేదానికంటే మిస్యూజేజ్ ఎక్కువైతుంది. అండ్ అబ్బాయిలు చాలా 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 సఫర్ అవుతున్నారు అమ్మాయిలు పెట్టే ఫాల్స్ అలిగేషన్స్ వల్ల. సో ఇలాంటివి ఏం అవాయిడ్ చేయకుండా ఉండడానికి మీరు ప్రాపర్గా ఎవిడెన్స్ పెట్టుకోండి. అమ్మాయి అలా ఏమైనా చేస్తుంది అని కొంచెం డౌట్ వచ్చినా కూడా ఇంట్లో సీసీ క్యామ్స్ అట్లా పెట్టడానికి ట్రై చేయండి, టు అవాయిడ్, టు హ్యావ్ ఎ ఎవిడెన్స్. అంతమించి ఇంకేం లేదు. అట్లా అని చెప్పి పెళ్ళి అనేది కంప్లీట్గా ట్రస్ట్తో స్టార్ట్ అయ్యేది. సో ఫస్ట్ ఏమైనా డౌట్ తినడం ఏంటా అని కొంతమంది అడగచ్చు. నేనేమంటున్నా అంటే జాగ్రత్తగా ఉండడం తప్పు లేదు. తర్వాత వెళ్ళి మనం చేతులు కాల్చుకొని బాధపడే కంటే ముందే జాగ్రత్త ఉండడం తప్పు ఏముంది, లేదు కదా. ఎన్ని కేసులు చూడట్లేదు. అండ్ ఆల్సో అబ్బాయి కూడా అమ్మాయితో ఎంక్వైరీ చేసుకోండి, ఇది ఇంపార్టెంట్. ఏమైనా రిలేషన్లు ఉన్నారా క్లియర్గా అడగండి. ఏమైనా ఫోర్స్ ఉందా, అమ్మాయిని ఒక ప్రైవేట్ ప్లేస్కి తీసుకెళ్ళి ఆ అమ్మాయికి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసి చెప్పమనండి. ఏమున్నా ముందే చెప్పండి. ఎందుకంటే పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇద్దరికి ప్రాబ్లమే, ఎండ్ ఆఫ్ ద డే ఇద్దరికి కూడా ప్రాబ్లమే. ఇద్దరు లైఫ్ స్పాయిల్, కోర్టు చుట్టూ తిరగాలి డివోర్స్ కోసం. సో ఇలాంటి జాగ్రత్తలు అబ్బాయిలు తీసుకుంటే ఏంటంటే మేబీ ఫ్యూచర్లో అవాయిడ్ చేయొచ్చు. అండ్ మీ ప్రాపర్టీస్ ఏమున్నా కూడా, ఇది నేను చెప్తున్నా అంటే తిట్టుకోవచ్చు చాలామంది, బట్ ఐమ్ టెలింగ్ యూ, మీ ప్రాపర్టీస్ మీ పేరు మీద కొనకండి. మ్యాక్సిమం ఎంతవరకు మీ పేరెంట్స్ మీద కొనండి. మీ వచ్చిన అమ్మాయి చాలా మంచిది అన్నప్పుడు వేరే, బట్ అట్లీస్ట్ ఆ అమ్మాయి ఏంటో అని తెలియనంత మట్టుకు మీ ప్రాపర్టీస్ మీ పేరెంట్స్ పేరు మీద పెట్టడం అలాంటివి చేయడం బెటర్. ఎందుకంటే ఒకవేళ మెయింటెనెన్స్లు యాలిమన్లు వేస్తే అన్నీ పోతాయి. సో ప్రాపర్టీస్ అట్లీస్ట్ మీ పేరెంట్స్ మీద ఉంచడానికి ట్రై చేయండి. అమ్మాయి మంచిదంటే మీ అదృష్టం.